దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానాలు మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఈ వాక్యాలు వినేవాళ్ళు మీరు దేవుళ్ళలో ఎదుగుతూ ఉన్నారని నమ్ముచున్నాను. అలాగే అనేక మందికి యొక్క వాక్యాలు పంపించండి, వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక నిర్గమాకాండము 23వ అధ్యాయం మనం తీస్తే నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం 23వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవింపవలను అంటూ ఉన్నాడు. ఎవరిని మనం సేవించాలంట? ఈ లోకం నుండే మనుషులు కాదు, ఆ పైన ఉన్నటువంటి దేవుడు మనం ఏం చేయాలి? సేవిస్తూ ఉండాలి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? పాటిస్తూ ఉండాలండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక ఇబ్బంది సాతాను పెడతాడు మనకి. మన మనస్సు దేవుడి మీద నుంచి అది వెళ్ళిపోవాలని చెప్పి సాతాను చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు అది వెళ్ళిపోకుండా ఉంటుందంటే కనుక దేవుని మనం సేవించి ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ యొక్క జీవ గ్రంథంలో మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఎటువంటి సాతాను శోధనకి మనము గురి అవ్వకుండా ఉంటాం. అలాగే ఏమంటున్నాడు? నీ ఆహారమును నీ పానమును దీవించిన అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి కూడా తినే ఆహారం మీద, త్రాగే పానం మీద వారి యొక్క మనస్సు వెళ్ళిపోతున్నది. 3 పూట్ల కూడా ఉదయం ఏమి తిందామా, మధ్యాహ్నం ఏమి తిందామా, సాయంత్రం ఏమి తిందామా అని చెప్పేసి వారి యొక్క మనసంతా కూడా తిండి వైపు వెళ్తున్నది. తిండిపోతుల్లాగా వాళ్ళు అవుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డ అలా ఉండకూడదు. చాలా చురుకుగా ఉండాలి దేవునిలో. ఎప్పుడూ కూడా తిండిపోతున్న వల్లే అవ్వకూడదు. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నాను అని చెప్పి దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు. ఎందుకు అట్లా చెప్పాడంటే, ఏమంటే దావీదు ఎంత గొప్ప ఆయన, ఎంత విశ్వాసంతో ఉండేవాడు. కాబట్టి ఆయన ఏమంటూ ఉన్నాడు? ఆయన యొక్క ప్రాణం అంట దేవుని కొరకు ఆశపడుతుందంట. ఈ రోజున మనది కూడా, మన ప్రాణం కూడా అది దేవుళ్ళలో బాగా ఆశపడుతూ ఉండాలి. దేవునికి కార్యములు చేయడానికి, దేవునికి పనులు చేయడానికి, దేవునికి ఇష్టమైన కార్యములు చేయడానికి మన మనసు ఎప్పుడూ కూడా వెనకాడకూడదు. ఈ లోక సంబంధమైన వాటికైనా సరే వెనకాడచ్చు, కానీ దేవుని సంబంధమైన వాటికి ఎప్పుడు కూడా మన మనస్సు వెనక్కి వెళ్ళిపోకూడదు. అయితే తిండి మీద, ఆహారం మీద మనం ఎప్పుడు కూడా మనసు అనేది ఉంచుకోకూడదు. ఏమండి, ఎంత ఖర్చు పెడదామా, ఎంత ఖర్చు పెట్టి మనం తిందామా, ఎటువంటి ప్రాంతాలకు మనం తిరుగుతూ ఉందామా అని చెప్పి చాలామంది ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు కదండి. కానీ ఆ తిండిని ఇస్తున్నటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ఆహారం అయితే తింటూ ఉన్నారు, కానీ ఆహారం ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆహారం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఏమండి, మనం ఉదయం లెగుస్తున్నామంటే సజీవులుగా అది దేవుని చిత్తమే. మనం మంచిగా ఆహారం తింటున్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆహారమే, దేవుడు చేసినటువంటి పనే. అదంతా కూడా మన యొక్క సొంతగా ఏం మనం చేయలేము. ఆయన మనకు శక్తి ఇవ్వకపోతే కనుక మనము డబ్బు సంపాదించుకోలేము. ఆయన మనకు శక్తి ఇవ్వకపోతే మనం ఆహారం తినలేము. ఆయన మనకు శక్తి ఇవ్వకపోతే మనం పానీయము తాగలేము కదా. ఇవన్నీ కూడా దేవుడు లేకుండా మనం చేయలేము. కాబట్టి మొదటిగా దేవుణ్ణి ఉంచాలి, ఆ తర్వాత ఈ లోకపరమైన వాటిని తినాలి. ఆహారం అనేది. కానీ దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఆహారం మీద వారి యొక్క మనస్సు అనేది ఉండకూడదు, తీసివేసేసుకోవాలి. మరి దావీదు భక్తుడు ఎంత గొప్ప ఆయన, ఎంత గొప్ప రాజు. ఏమండి, మరి దావీదు కోట ఉంది, సొంతగా ఒక కోట అనేది ఉంది. కానీ దావీదు భక్తుడు ఏమంటాడు? యెహోవాయే నా కోట అంటాడు కదండి. యెహోవాయే నాకు అన్నీ అంటాడు. అలాగే దావీదుకి చాలా బలం ఉంది, సైనికులు ఉన్నారు, అన్నీ కూడా ఉన్నది. సైనికులు ఎంత గొప్ప వాళ్ళంటే ఎంతో బాగా ట్రైన్డ్ అయిన వాళ్ళు, ఇవన్నీ కూడా యుద్ధాల్లో మంచిగా ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. చాలా బలం ఉన్నది దావీదు దగ్గర. కాయినను ఎవరు నా బలం అంటాడు? యెహోవాయే నా బలం అంటాడు దావీదు. ఎప్పుడైనా గమనించారు కదా, కీర్తనలో రాస్తాడు యెహోవాయే నా బలము.
యెహోవాయే నా కొండ నా కోట అని రాస్తాడు. దావీదుకు కోట ఉన్నా సరే యెహోవాయే నా కోట అంటాడు. మరి అలాగే దావీదుకు బలం ఉన్నా సరే యెహోవాయే నా బలం అంటాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకు అన్నీ ఉన్నా సరే ముందు యెహోవాయే నాకు, ఆ తర్వాత ఎవరైనా అంటాడు. కదండి. ముందు యెహోవానే నేను ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత నా రాజ్యాన్ని నేను చూసుకుంటాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు వాక్యము? నీ పానమును దీవిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు విని ఆయన మనం సేవిస్తూ ఉంటామో, మనల్ని దేవుడు హాయిగా చక్కగా మన కుటుంబం అంతా కూడా కూర్చొని ఒక డైనింగ్ టేబుల్ చుట్టూ లేదా కింద కూర్చొని ఆహారం తింటూ సంతోషంగా ఉండేలా చేస్తా అంటున్నాడు. సంతోషంగా ఉండేలా చేస్తా అంటున్నాడు. అలాగే నీ మధ్య నుండి రోగము తొలగించదను. నిజంగా దేవుని యొక్క దీవెన వస్తే కనుక మన కుటుంబాలు రోగాలు ఎందుకుంటాయి కదండి. దేవుని యొక్క దీవెన వస్తే కనుక మన కుటుంబాల రోగములు ఉండవు, ఆహారంలో కొదువు ఉండదు, పానమునకు కొదువు ఉండదు, అన్న వస్త్రాలకి కొదువు అనేది ఉండదు. ఎటువంటి కొదువు లేకుండా దేవుడు చేస్తాడు ఇప్పుడు ఆయనను సేవించినప్పుడు, ఆయన చెప్పిన మాటను విన్నప్పుడు. అలాగే ప్రియార్థులు వెళ్ళారా, దేవుని యొక్క చెప్పిన మాటలు మనం వినాలి, ఆయన్నే మనం సేవించాలి. అప్పుడు మన ఆహారం దీవిస్తాడు దేవుడు, మనకు వచ్చే సంపాదన దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలకు నువ్వేం చేయాలి? ఆహారం తినిపించడం కాదు, దేవుని గురించి నేర్పించాలి. ఏమంటే ఆహారం మంచిగా తినండి, పిల్లలు ఎంజాయ్ చేయండి అని చెప్పి డబ్బు వేయడం కాదు, దేవుని గురించి చెప్పాలి, వాక్యం చదవమని వారికి ప్రకటించాలి. అలా చేసినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు అనేది ఇస్తాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానాలను సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.